సువార్త ప్రకటిస్తున్నందుకు ఆ తల్లిని బంధించి చెరసాల్లో వేసేశారు. సువార్తను వ్యతిరేకించే దేశమని. ప్రతి బర్త్డే సందర్భంగా ఆ కూతురు చెరసాల్లో ఉన్న తల్లి దగ్గరికి ఓ గులాబీ పువ్వు తీసుకొని వెళ్ళి ఇవ్వడం ఆనవాయితీ. ఎందుకంటే అమ్మకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. ఆ చెరసాల అధిపతి ఎవరైతే బయట ఉన్నాడో ఈ అమ్మాయిని చూసి, ఏయ్ ఎందుకు ఇలా వచ్చావు? సంవత్సరంలో ఒక్కసారైనా అమ్మను కళ్ళారా చూసి మనసారా మాట్లాడి, ఈ గులాబీ పువ్వు కానుకగా ఇవ్వడానికి వచ్చానయ్యా, ఒక్కసారి మా అమ్మను చూడనిస్తారా? అతనేమో చాలా కఠినంగా కర్కశంగా, పో బయటికే, అలా అనద్దయ్యా, మా అమ్మ ఈ తప్పు చేయలా. యేసయ్యను గురించి మా అమ్మ లోకానికి ఆయన ప్రేమను పంచుకునే ప్రయత్నం చేసింది తప్ప ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదయ్యా అని అంటే, ఆ చెరసాల అధిపతి కోపం వచ్చి బూటు కాలుతో ఒక తన్ను దన్నాడండి. ఆ చిన్న పాప ఎగిరి అంత దూరంలో పడింది. ఆ అమ్మాయిని తన్నినా సరే తిరిగి వచ్చి ప్రేమతో పలకరించి తన దగ్గర ఉన్నటువంటి ఆ కానుక, అమ్మకి ఇవ్వవలసిన కానుకను మీ భార్యకైనా ఇవ్వండి అయ్యా అని అంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెరసాల అధిపతిని దర్శించాడు. ఎప్పుడైతే తను కఠినంగా వ్యవహరింపబడినప్పటికీ కూడా తన మనసులో ఏముందో తెలుసా? కల్వరి ప్రేమ. ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా అండి? కఠినమైన ఆ చెరసాల అధిపతి గుండెను మార్చేసింది.